హాయ్ గైస్ వెల్కమ్ టు సినిమా డిక్టేటర్. ఇవాళ మన మూవీ ఒపీనియన్ అయితే విత్ లవ్. బేసిక్‌గా ఇది ఒక తమిళ్ మూవీ అండి. తెలుగులో డబ్ అయింది. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది. నేను థర్స్‌డే చూసాను. బట్ నాకు వీడియో చేసే ఛాన్స్ రాలేదు. అందుకే కొంచెం అయితే లేట్ అయింది. ఆల్రెడీ చాలా మంది ఒపీనియన్స్ పోస్ట్ చేశారు. బట్ ఇది నా ఒపీనియన్ అన్నమాట. మూవీ గురించి పాజిటివ్స్, నెగెటివ్స్ అండ్ మూవీ ఎలా అనిపించింది, ప్లాట్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుందాం. సో వీడియోలోకెళ్ళే ముందు నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ ఈ మూవీ ఒక తమిళ్ మూవీ అండి. తెలుగులో డబ్ అయింది. అండ్ ఈ ఈ మూవీకి మెయిన్ చెప్పాలంటే అండి డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరైతే తెలుగులో చెప్పారో, మన 'ప్రేమలు'లో ప్రీవియస్‌గా 'ప్రేమలు' హీరో అండ్ హీరోయిన్‌కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో, ఈ మూవీలో కూడా వాళ్ళే చెప్పారండి డబ్బింగ్. 100% సెట్ అయింది. చాలా నేచురల్‌గా, చాలా ఫన్నీగా అనిపించింది. నాకు మూవీ చూసినంత సేపు ఇదొక తెలుగు మూవీ అనిపించింది. నీకు తమిళ్ మూవీస్, మలయాళం మూవీసే నచ్చుతాయిలే. ఆహ్, ఇలాంటి తెలుగులో తీస్తే మాత్రం ఎంకరేజ్ చేయరు అనుకోకండి. బేసిక్‌గా ఎంత మంచి మూవీ వచ్చినా చక్కగా ఎంజాయ్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్. అలాంటిదే ఇది కూడా. మంచి మూవీ అయితే డెఫినిట్‌గా ఆదరిస్తారు. మంచి మూవీ కాకపోతే ఇంకా టు అండ్ ఫ్రో క్రిటిసిజం అయితే జరుగుతది. సో, అదంతా డిఫరెంట్ టాపిక్ అండి. మెయిన్ ప్లాట్ ఏంటంటే అండి బేసిక్‌గా హీరో అండ్ హీరోయిన్ సేమ్ స్కూల్ అన్నమాట. సో, వాళ్ళకొక డిఫరెంట్ బ్రేకప్ స్టోరీ అయితే ఉంటది. వాళ్ళు ఆ డిఫరెంట్ బ్రేకప్ స్టోరీస్‌లో ఏమైతదంటే మెయిన్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఆ లవ్ అనేది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళక్కడ విడిపోతారు. అది చెప్పకుండానే వాళ్ళు కొంచెం గ్యాప్ అయితే వస్తది వాళ్ళందరికీ. సో, ఆ గ్యాప్ ఎందుకొచ్చింది? హీరో అండ్ హీరోయిన్ ఒకే స్కూల్‌లో ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరు కామన్‌గా ఎక్కడ కలుస్తారు? ఎలా కలుస్తారు? ఇవన్నీ కవర్ చేసేదన్నమాట ప్లాట్. అండ్ ఇదంతా ఫస్ట్ హాఫ్‌లో కవర్ చేస్తారండి. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళు వీళ్ళ స్టోరీస్‌ని ఎలా అయితే ఇన్‌కంప్లీట్‌గా వదిలేసారో అది ఫుల్‌ఫిల్ చేసుకుందాం అనుకుంటారు. ఇండివిడ్యుయల్‌గా కాకుండా కలిసన్నమాట. అదే ప్లాట్ మెయిన్‌గా. ఈ హీరోయిన్, హీరో అండ్ ఎలా కలుస్తారు? ఎందుకు కలుస్తారు? అనేదైతే ఇదొక అరేంజ్డ్ మ్యారేజ్ సెటప్‌లో వీళ్ళిద్దరు కలుస్తారనమాట. అది ప్లాట్ అయితే. అండ్ పాజిటివ్స్ అయితే కామెడీ అయితే బావుంది. చెప్పాను గదా! అదే డబ్బింగ్ అయితే చాలా ఇంపాక్ట్ అనిపించింది. తమిళ్‌లో నాకు తెలీదు గానీ, తెలుగులో అయితే మంచి ఎంటర్‌టైనింగ్ వర్డ్స్ తీసుకొని ఫన్నీగా జనరేట్ చేయడానికి బాగా ప్రెజెంట్ చేశారు మూవీనైతే. చాలా బాగా అనిపించింది. మెయిన్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకైతే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనమాట. ఈ మూవీకి చాలా బాగా సింగ్ చేశారు మూవీని. ఒక తెలుగు నేటివిటీ మూవీలానే అనిపించింది నాకైతే. అండ్ ఎనే మనకి మోస్ట్ ఆఫ్ ద తెలిసిందేంటంటే చెన్నైలో బ్రిడ్జిలన్నీ చూపించి రాజమండ్రి అంటారు, తుని అంటారు. హిందీలో గూడా అదే జరిగింది. చూపించి తుని అంటున్నారు, రాజమండ్రి అంటున్నారు. సేమ్ హైదరాబాద్‌లో జరిగిందంటున్నారు. హైదరాబాద్‌లో అయితే షూట్ చేయలేదు. మొత్తం చెన్నైలోనే జరిగింది. ఎవ్రీథింగ్ చెప్పడానికి మాత్రం అలా చెప్తారు. ఇది మనకి తెలిసిందే గదా! సో, అంతే అది. అండ్ సినిమాలో మ్యూజిక్ కూడా ఫ్రెష్‌గా అనిపించింది. ఏదో డబ్బింగ్ సాంగ్స్ వింటున్నట్టు ఏమైతే అనిపించలేదు నాకైతే. చక్కగా బానే అనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఇదొక డబ్బింగ్ సాంగ్ అనిపించేలా కాకుండా మంచిగా అనిపించింది. అండ్ ఈ మూవీలో హీరో ప్రీవియస్‌గా తను 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే ఒక తమిళ్ మూవీ మనం ఓటీటీలో చూసే ఉంటాం. తెలుగులో గూడా వచ్చింది. ఆ మూవీ డైరెక్టర్ ఇందులో మెయిన్‌గా హీరోగా నటించారనమాట. హీరోయిన్ అయితే మన మలయాళం యాక్ట్రెస్ ఆమె. అండ్ ఎలా జరిగింది? ఎలా కలుసుకున్నారు? ఫైనల్‌గా ఎలా కలుసుకుంటారు? ఇవన్నీ ప్లాట్స్ కవర్ చేస్తూ చాలా ఫన్నీగా ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చాలా క్లీన్‌గా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అదైతే గ్యారంటీ. మరది మూవీ థియేటర్స్‌లో ఉందో లేదో నాకైతే తెలీదు. బట్ ఉంటే అయితే డెఫినిట్‌గా ట్రై చేయండి. వాలంటైన్స్ డేకి మీ గర్ల్ ఫ్రెండ్స్‌ని గాని, ఫ్యామిలీస్‌ని గాని, పిల్లల్ని అందరిని తీసుకొని పోయి చూడండి. డిఫరెంట్ కేటగరీ ఆఫ్ పీపుల్‌కి కూడా నచ్చుతది. క్లీన్ అండ్ కామెడీ. నో వల్గారిటీ లేదు. ఎక్కడ వల్గారిటీ లేదు. చక్కగా కూర్చొని నవ్వుకొని ఎంటర్‌టైన్ అవుతారు. ఈ సినిమా మీద నా ఒపీనియన్ అయితే ఇదండి. మూవీ అయితే చూడండి. మూవీ చూసి నా కా నా 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 ఒపీనియన్ రాంగ్ అయితే వచ్చి కామెంట్స్‌లో ఏసుకోండి. డెఫినిట్‌గా అవి నేను కన్సిడర్ చేసుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మోరోవర్ ఇదైతే రివ్యూ కాదండి. సో, ప్లీజ్ డోంట్ టేక్ ఇన్ ఎ నెగెటివ్ వే. వీడేంట్రా సినిమాని పాడు చేస్తున్నాడు అని చెప్పి అనుకోకండి. జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను రివ్యూస్ ఇచ్చే అంత పెద్ద మూవీ రివ్యూయర్‌ని అయితే కాదు. సో, ప్లీజ్ డోంట్ టేక్ ఇన్ నెగెటివ్. చాలా రోజులైంది లాంగ్ వీడియో చేసి. సంక్రాంతి తర్వాత పెద్దగా సినిమాలైతే రాలేదు. సో, అందుకే కుదరలేదు. బట్ షార్ట్స్ అయితే చేశాను. చాలా షార్ట్స్ అయితే చేశాను మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి. ప్లీజ్ అవి నా ఛానెల్‌లో ఉంటాయి. మీరెళ్లి చూడండి. మీకు నచ్చుతది. విల్ డెఫినైట్‌లీ ఎంజాయ్. నా ఓన్ వాయిస్‌తో కొంచెం పారడీ వేలో ట్రై చేశాను. ఇట్స్ ఎ క్లీన్ కామెడీ అయితే ట్రై చేస్తానండి ఎప్పుడు. ఆహ్, ఎందుకంటే నాకు క్లీన్ కామెడీయే నచ్చుతది. పీపుల్ ఎంజాయ్ చేయాలి కాబట్టి. సో, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలాంటివైతే ఎయను. సో, డెఫినిట్‌గా అయితే చూడండి. నా షార్ట్స్ అయితే చూడండి. యూ విల్ లైక్ ఇట్ డెఫినైట్‌లీ. అండ్ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్. థాంక్ యూ.